ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఆగడాలు శృతిమించుతున్నాయి. ప్రజల అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వడ్డీలపై వడ్డీలు, మీటరు వడ్డీలు వసూలు చేస్తూ ప్రజల రక్తం జలగల్లా పీలుస్తున్నారు. బాధితులు న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయిస్తే సివిల్ వివాదమని తప్పించుకుంటున్నారు. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ కుటుంబంపై వడ్డీ వ్యాపారి సాకి రాజశేఖర్ తీవ్రంగా దాడి చేశారు. బాధిత కుటుంబాన్ని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంభూపాల్ పరామర్శించారు. ఎన్డీఏ కార్యాలయానికి కోతవేటు దూరంలో దాడి జరగడం అధికార పార్టీకి సిగ్గుచేటని మండిపడ్డారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫోన్ ఎత్తే రా మేడం, ఫోన్ ఎత్తుకోకుండా ఏడికి రాము. టైం చెప్పి అంటే టైం చెప్పి ఫోన్ ఎత్తుకోకుండా డబ్బులు ఎందుకు వస్తామంటే పదా అంటే డబ్బులు ఇవ్వకుండా చెప్పేది నీకోసం రాలేడా, నీ మౌని కోసం లేడన్నారు, వెళ్ళిపోవాలా మీరు? బెదిరిస్తారు కదా, డబ్బులు ఇచ్చి మేమే బెదిరిపోతాం. 12 గంటగానే వచ్చి నువ్వు గేట్ కొడతావా? నువ్వు యా లెక్కలో నువ్వు గేట్ కొడుతున్నావు? లచ్చలు చూడు, గేట్లను కొడతావు, ఏమైనా కొడతాం అక్క. ఏది కొట్టి చూడు, ఏది కొడతావు? ఇంకా ఏది కొడతావు? ఏది కొట్టాలి? టైం లేదా?